హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే రిబ్బన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా కానీ మీరు చేశారనుకో అచ్చం స్వీట్ షాప్స్లో లాగానే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. సో ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు, ఎలా పిండి కలుపుకోవాలి అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము ఈ రిబ్బన్ పకోడాని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను. చూసారా, అదే కప్పుతో ఇప్పుడు మనము 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో. తర్వాత ఇందులోకి నేను వెన్న యాడ్ చేస్తున్నాను. వెన్న యాడ్ చేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొద్దిగా వాము, అలాగే నువ్వులు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా మనము కలుపుకోవాలి. ఇలా బాగా మనము కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళను యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పిండి బాగా స్మూత్గా ఉండి మనకు రిబ్బన్ పకోడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులో ఈ వేడి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనము కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. చూసారు, రిబ్బన్ పకోడా చేసుకోవడానికి మనకు పిండి సిద్ధమైంది. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత మనము మురుకు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఇందులో 3 ప్లేట్స్ వచ్చాయి మనము రిబ్బన్ పకోడా చేసుకోవడానికి. ఇందులో మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని ఆ ప్లేట్ని ఇందులో పెట్టేసుకుని మనము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి పిండి అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ మురుకు గొట్టంలోకి మనము పెట్టేసుకోవాలి. ఈ విధంగా దీన్ని క్లోజ్ చేయాలి. చూసారా, ఆయిల్లో వేయడానికన్నా ముందు ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ కాగిందా లేదా మనం ఒకసారి చూసుకోవాలి. చూసారా, పిండి వేయంగానే అలా పైకి తేలాలి. ఈ స్టేజ్లో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రిబ్బన్ పకోడాని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, 2 వైపులా మనం తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము ఇందులో ఎక్కువ యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, పిండిని తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవాలి. చూసారా, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా మనము పిండిని వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోకుండా పెనంకి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఇలానే ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారుగా ఎంత క్రిస్పీగా ఎంత కరకరలాడుతూ వచ్చాయో. పిల్లలు స్నాక్స్ బాక్స్లో కానీ లేదా టీ టైంలో కానీ తిన్నామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. బాయ్, టేక్ కేర్.